ఒక రైతు గురించి నా పరిభాషలో తన పట్ల గౌరవం తెలియజేసుకుంటూ ఒక రైతు కుటుంబంలో నుంచి అంటే మా కుటుంబం అంతా కూడా రైతుకు సంబంధించింది కాబట్టి గర్వపడుతూ ఒక రైతుకి తన కష్టంలో సుఖంలో తనతో పాటు నిలిచి సహాయపడి పడతారు అంటే అది ఎవరో తెలుసా? అది ఎవరో కాదండి. తను ఎంతగానో ప్రేమించి లాలించి తన కుటుంబంలో వీళ్ళు కూడా ఒక భాగమని అనుకుంటూ రోజు వాళ్ళకి కైకర్యాలు చేస్తూ మీతోనే నేను అంటూ వాళ్ళకు కూడా సమయానికి 3 పూటల నీళ్లు కానీ ఆహారం కానీ అందిస్తూ లాలిస్తూ బుజ్జగిస్తూ మూగ భాషలో వాళ్ళకి తెలియజేస్తూ ఒకరికి ఒకరం అంటే మీతో పాటే నేను జీవనం సాగిస్తూ తన నేస్తాలు అవేనండి పశువులు ఈ నేల తల్లికి తన కష్టాన్ని చెమట రూపంలో ధారపోస్తూ ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకు ఆహారాన్ని పండిస్తూ ఏనాడు కూడా నేను పండిస్తేనే మీరు తింటున్నారు మీరందరూ తింటున్నారు అనే పదం కూడా తన నోటి వెంట రాకుండా ఉన్నాడే వాళ్ళేనండి రైతులు. ఒక రైతు తను ఎప్పుడు కూడా నేల తల్లిని నమ్ముకొనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఇదే ఊహల్లో బతికేస్తూ ఉంటాడు. నేల తల్లి నన్ను ఎప్పుడు కూడా మోసం చెయ్యదు అనేసి. భూమి మీద పొద్దున లేసి అడుగు పెడతాడంటే ఒకటే ప్రార్థన చేస్తాడు. నేను ఇంకా కోట్ల మందికి కడుపు నింపగలిగే స్తోమత నాకు ఇవ్వు తల్లి, ధైర్యం నాకు ఇవ్వు తల్లి, ఆ కష్టార్జితము ఆ ఫలితము నాకు దక్కేలా చూడు తల్లి అనేసే ఒక్క ప్రార్థనతోటే పొద్దున్నే 4 గంటలకి లేచి తను పొలం గట్టు దగ్గరికి బయలుదేరుతాడు. అందరూ కూడా గాఢ నిద్రలో జారుకుంటే తను మాత్రము ఆ గాడి చీకట్లోనే లేచి తన నేస్తాల గురించి ఆలోచించుకుంటూ మరి నేను అక్కడ లేను కదా, మరి నా నేస్తాలు ఎలా ఉన్నాయి, వాటికి ఏమైనా ఆపద కలిగిందా అని ఇదే ఆలోచనతోని రాత్రంతా గడుపుతూ ఉంటాడు. అబరాదాబరగా పొలం దగ్గరికి చేరుకొని నేస్తాల దగ్గరికి ముందుగా వెళ్ళి మరి మీరు క్షేమమేనా నేస్తమా అనేసి వాళ్ళని మూగ భాషలో అడిగేసి ఇంకా తన పనులైతే మొదలు పెట్టేస్తాడు. ఇంకా ముందు రోజు సాయంత్రము పచ్చగడ్డి కోసుకొని అక్కడ పక్కకైతే పెట్టేస్తాడు కదా. ఆ గడ్డి అయితే ఆహారంగా వాటి ముందు వేసేసి వాళ్ళు చేసిన కైకర్యాలు అన్నీ నీట్గా క్లీన్గా ఆ షెడ్ అంతా కూడా తుడిచేసిన తర్వాత ఇంకా పాలు అయితే తీయడం మొదలు పెట్టేస్తాడు. మూగ జీవాలకు మూగ భాషలు అర్థమవుతాయి. మరి తన నేస్తము ఇంతలాగా తనకి కైకర్యాలు చేస్తూ ఉంటే మేమెందుకు రుణము తీర్చుకోకుండా ఉంటామనేసి ఇంకా పాల రూపంలో తన రుణం అయితే తీర్చుకుంటూ ఉంటాయి ఆ మూగ జీవులు. ఇలా వీళ్ళు ఒకరిపైన ఒకరు ఆధారపడుతూ ఒకరిపైన ఒకరు జీవిస్తూ ఒకరిపైన ఒకరు రుణపడుతూ సమస్త జీవరాశులకి కడుపు నింపుతూ వీళ్ళ జీవనం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకైతే నేను ఒక హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ బాయ్ అండి.